సార్. సార్ ఇప్పుడు జనరల్‌గా చంద్రబాబు నాయుడు గారు ఆయనతో మీ రిలేషన్ గాని అది గాని చాలా బావుంటుంది. మీరు ప్రతిదీ ఐ మీన్ ట్రైలర్ గాని, టీజర్ గాని ఆయన చూస్తూ ఉంటారు జనరల్‌గా. సో, ఆయన చూసినప్పుడు 'భైరవన్' టీజర్ గాని చూసారా ఆయన ట్రైలర్ గాని? భైరవం చూసినట్లే. చూసాను. సో, ఇన్ కేస్ ఏమన్నా చూసినప్పుడు ఆయన ఎట్లాంటి రియాక్షన్ అంటే ఆయన దగ్గర నుంచి ఎలాంటివి వస్తాయి? సజెషన్స్ గాని అలాంటివి ఏమైనా వస్తూ ఉంటాయా? ఈ లాస్ట్ ఏం చేస్తున్నావు ఏంటి? సో హి గెట్స్ ఫీడ్‌బ్యాక్. చెప్తుంటారు. జోచ్‌తనంలో చూసినప్పుడు అంతా బాగుంది. ఇంకొంచెం యూ నీడ్ టు లూజ్ వెయిట్ ఇవి చెప్పారు. దెన్ అప్పుడప్పుడు వాచ్ ద ఎన్టీ రామారావు గారు పాత సినిమాలు చూస్తుండ్రు. సో యూల్ అండర్స్టాండ్ ఇంకా ఎలా చేయాలి ఏంటి. సో ఈ కాన్స్టెంట్గా సజెషన్స్ ఇస్తుండేవాళ్ళు. ఇప్పుడు కొంచెం తక్కువ అండి. అంటే ఆఫ్టర్ సో మెనీ ఇయర్స్ ఓకే ఇది చేయగలుగుతాడు అని నమ్ముతున్నారు. బట్ స్టిల్ ఫ్యూ ఫీడ్బ్యాక్ ఉంటాయి. సార్ లైఫ్‌లో మనకి చాలా ఇంపార్టెంట్ ఫ్రెండ్స్. సో, మీ లైఫ్‌లో మీకు బాగా క్లోజెస్ట్ అండ్ ఈ ఫ్రెండ్ లేకపోతే నేను లైఫ్‌లో వేస్ట్ నాకు అటువంటి ఫ్రెండ్ ఎవరైనా ఉన్నారా? ఐ హ్యావ్ లాట్స్ ఆఫ్ ఫ్రెండ్స్ అండి. అంటే నాకు చిన్నప్పటి నుంచి ఐ హ్యావ్ ఫ్రెండ్స్ అవుట్ సైడ్ ద ఇండస్ట్రీ. వంశీ, దినేష్, ప్రణీత్ అని ఉంటారు. దే ఆర్ లైక్ ఫ్రమ్ మై చైల్డ్హుడ్. అండ్ ఇండస్ట్రీలో శ్రీ విష్ణు, దెన్ శౌర్య. విష్ణు అయితే ఇంకా ఈజ్ లైక్ మై బెస్ట్ బడీ. సో ఆడితో ఇట్స్ లైక్ ఆల్వేస్ గుడ్ టైమ్. అది ఎప్పుడన్నా మీ ఇద్దరు కాంబినేషన్‌లో ఏమన్నా మేము ఎక్స్‌పెక్ట్ చేయొచ్చా? డెఫినెట్గా మంచి ఏమైనా స్క్రిప్ట్ ప్లాన్ దొరికితే. చేస్తున్నారా ఏమన్నా? అంటే యాక్చువల్గా అంతకుముందు అనుకున్నాము. దెన్ హీ గాట్ బిజీ విత్ హిస్, ఐ గాట్ బిజీ విత్ మైన్. సో డెఫినెట్గా ఇఫ్ దర్స్ అన్ వెరీ ఇంట్రెస్టింగ్ ఏదైనా కథ వచ్చి ఇది వర్కౌట్ అవుతుంది అనిపిస్తే డెఫినెట్లీ విల్ ట్రై. సూపర్. సార్ ఇప్పుడు ఈ గిబ్లీ ఇవన్నీ మీది సాంగ్ బాగా ట్రెండ్ అయింది కదా! మీరు బాగా అంటే హీరోస్‌లో గాని లేకపోతే ఇప్పుడు ఇండస్ట్రీలో ఉన్న వాళ్ళలో ఎవరిదైనా మీరు గిబ్లీ ఆర్ట్ చూసి అరే! నాది కూడా వీళ్ళు చేశారు అని చెప్పి ఎప్పుడన్నా ఫీల్ అయ్యారా అట్లా ఏమన్నా హ్యాపీయెస్ట్? ఏది అంటే ఎవరన్నా యాక్టర్స్ గాని వీళ్ళు గాని సేమ్ గిబ్లీ అది ఏదైతే పెట్టి చేశారో ఆ సాంగ్ అది. సో, మీరు చూసినప్పుడు మీకు ఎలా అనిపించింది? లైక్ ఫీలింగ్ హౌ యూ ఫీలింగ్? అరే! వీళ్ళు కూడా నాకు చేసినారు సాంగ్ అట్లా ఫీలింగ్ ఏమన్నా? అంటే ఐ డెంట్ సీ ఎనీవన్ ఎల్స్ బట్ ఐ సీ ఆల్ లాట్స్ ఆఫ్ లైక్ జనరల్ యాక్టర్స్ది ఎవరు చూడలేదు కానీ జనరల్ పబ్లిక్ చాలా చూశాను. చాలా చాలా కనిపించాయి. ఐ ఫెల్ట్ హ్యాపీ. సీ డెఫినెట్లీ వెన్ యూర్ సాంగ్ ఆఫ్టర్ 10 years ఇస్ అగైన్ ట్రెండింగ్, యూ హ్యావ్ అ గుడ్ ఫీలింగ్ కదా. సో ఇట్ వాస్ నైస్. ఇప్పుడు ప్రెజెంట్ రీ రిలీజ్ ట్రెండ్ జరుగుతుంది సార్. రీ రిలీజ్‌లో సో మీ మూవీస్ చూసుకుంటే కొన్ని చాలా బాగుంటాయి అసలు. లైక్ ఇప్పుడిప్పుడు మళ్ళీ రీ రిలీజ్ చేస్తే బాగుంటుంది. అట్లాంటి ఫిల్మ్స్ మీకు ఏది చేయాలనుకుంటున్నారు ఒకవేళ? సోలో అండ్ రౌడీ ఫిల్మ్. ఈ రెండు సినిమాలు ఇఫ్ దేర్స్ అ ఛాన్స్ ఐ విల్ ఆస్క్ దెమ్ టు రీ రిలీజ్ దీస్ టూ ఫిల్మ్స్. వెయిటింగ్ సార్ అందరూ ఎప్పుడెప్పుడు అని చెప్పి ఈగర్లీ వెయిట్ చేస్తున్నారు. మళ్ళీ రీ రిలీజ్ చేస్తే వెళ్ళి చూద్దాం. సో మీకు అంటే మీ ఫేవరెట్ ఫిల్మ్ అపార్ట్ ఫ్రమ్ యువర్స్, సో మీ ఫేవరెట్ ఫిల్మ్ ఏది? రిపీటెడ్‌గా ఎక్కువ సార్లు చూసిన ఫిల్మ్ ఏదైనా ఉందా సార్? నువ్వు నాకు నచ్చావండి. మై ఆల్ టైమ్ ఫేవరెట్ అయితే అది చూసిన సార్లు ఏ సినిమా చూడలేదు నేను. రీసెంట్గా అయితే ఐ లవ్డ్ రంగస్థలం. అంటే రీసెంట్గా కాదు బట్ ఈ మధ్యకాలంలో పుష్ప 2 నచ్చింది నాకు. ఏది హాయ్ నాన్న, హాయ్ నాన్న ఐ లవ్డ్ ద ఫిలిం. ఇంకా చాలా అంటే గుంటూరు గారం నచ్చింది నాకు. ఎందుకు మొన్న బాలయ్య గారిది మన డాకు మహారాజ్ ఫస్ట్ ఐ లవ్ ద ఫిలిం. ఫస్ట్ హాఫ్ అయితే టెరిఫిక్గా అనిపించింది నాకు. సో ఐ ఎంజాయ్ ఫిలిమ్స్. ఐ వాచ్ ఎవ్రీ ఫిలిం. సంక్రాంతికి వస్తున్నాను దట్ ఐ ఎంజాయ్డ్ ఇన్ థియేటర్స్. సో